అందుకే నేను కేంద్ర మంత్రి గారికి లేఖ రాశాను. సరే, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో చెప్తే ఇలా ఎక్కువైతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన కమిటీ ఎవరు, ఆ కమిటీలో ఉన్న వాళ్లకు వీళ్ళకున్న సంబంధాలు ఏంది, వాళ్ళు కూడా ఎట్లా కుమ్మక్క అవుతుండ్రు, ఆల్ దోస్ డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తాను. సో నేను ఫైనల్గా మళ్ళీ చెప్పేది ఒక్కటే, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తెచ్చిందే కాంగ్రెస్, స్కామ్కు తెరలేపిందే కాంగ్రెస్, డీజిల్ కుంభకోణాన్ని తెచ్చింది కాంగ్రెస్, ఇంకా నేను చాలా పాయింట్స్ కూడా చెప్పిన, బహుశా మీరు గమనించి ఉంటారనుకుంటున్నా. మొన్న నేను సోలార్ పవర్ టెండర్ స్కామ్ గురించి చెప్పిన, దాని గురించి సమాధానం వచ్చిందా? నేను మొన్న ఇంకోటి చెప్పిన, శ్రీరాంపూర్ టెండరు ఓపెన్ అయిన తర్వాత 7 సార్లు డేటు పెట్టి 7 సార్లు ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ అయింది? మీ రింగు ఫైనల్ కాలేదు కదా, మీ లెక్క సెటిల్ కాలేదని కదా. ఎక్కడైనా 7 సార్లు ప్రైస్ బిడ్ ఓపెన్ కాకుండా టెండర్ వాయిదా పడుతుందా? ఏం కారణం చేత వాయిదా పడ్డది? ఎందుకు ఆ టెండర్ని ఇంకా రద్దు చేస్తలేరు? ఇది నేను పోయినసారి చెప్పిన, నేను శ్రీరాంపూర్ టెండర్ 7 సార్లు ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ చేస్తారు? డేట్ పెడతారు, సాయంత్రం రేపు అనగానే ఇవాళ సాయంత్రం పోస్ట్పోన్ అవుతుంది. అట్లా 7 సార్లు అవుతుంది, ఒకసారి 2 సార్లు అంటే టెక్నికల్ ఐ కెన్ అండర్స్టాండ్. వై 7 times ఇట్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్డ్? అది కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్తో పిలిచిన టెండరే. దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తలేరు? దాని అవినీతిని ఎందుకు బయట పెట్టలేరు? మీ అనుభవం అంతా ఎక్కడ పోతా ఉంది? అట్లా చాలా విషయాలు మేము బయట పెట్టినాం, దేని మీద సమాధానం వస్తలేదు. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఓన్లీ 2-3 మాత్రమే చాప్టర్లు ఓపెన్ చేసిన, 10ల సంఖ్యలో ఉన్నాయి సింగరేణిలో. ఇంకా మెడికల్ చాలా తీసి పెట్టినాము, డాక్యుమెంట్స్ కూడా పెట్టుకున్నాం. సో 1 by 1 ఇస్తాం.